తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సుమారు 80-82 అంశాలు చర్చకు వచ్చాయి. అందులో కొన్ని ముఖ్యంగా మీ ద్వారా భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్ణయం తీసుకున్నాం. మొట్టమొదటిగా అల్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుండి వాటగంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూ లైన్లలో టాయిలెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. దానికి కొన్ని టాయిలెట్స్ అదనంగా నిర్మించాలనేటువంటిది నిర్ణయం. దానికి 4,55,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని దానికి ఆమోదం తెలపడం జరిగింది. రెండవది, తిరుమలలోని రోడ్డు సర్కిల్కు కొన్ని విధులకు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. వాళ్ళు సూచించిన ఆధ్యాత్మిక కొన్ని పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు ఈ మన వీధులందరికీ కూడా ఇక్కడ పేర్లు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. టిటిడి బోర్డు విద్యా కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు టిటిడి విద్యా సంస్థలో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు గతంలో మనం 118 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 118 కోట్లు సరిపోవడం లేదు. దానికి ఇంకా 43.4 కోట్లు కావాలని అన్నారు. అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తిరుమలలో రోజు రోజు పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా గోబర్ధన్ డ్యామ్ నుండి ఫిల్టర్ ప్లాంట్ వరకు 6 కోట్ల ఖర్చుతో 2 కిలోమీటర్ల మేర అదనపు పైప్ లైన్ వేయాలని నిర్ణయం ఈ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా టిటిడి అవసరాల నిమిత్తం 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకి చెందిన కాప్టెక్స్ వారి నుండి పట్టు వస్త్రాలు, దుప్పటాలు తదితర కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ రెండు కూడా గవర్నమెంట్ సంస్థలు కాబట్టి అది ఆమోదం తెలపడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వర్ధనపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి 55 లక్షలు ఆర్థిక సాయం చేయడానికి అంగీకరించారు. నూతనంగా ధర్మాన్ని మరింత వ్యాప్తి చేసేందుకు తలపెట్టిన అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి కిట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలో ఈ G2 అనేటువంటి సంస్థ 19.43 ఎకరాలు ఈ టిటిడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాన్ని టిటిడి స్వాధీనం చేసుకునే దానికి ఈరోజు టిటిడి కూడా ఆమోదం తెలిపింది. అదేవిధంగా మహారాష్ట్రలోని నవీ ముంబైలో టిటిడి నూతనంగా నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తరహాలో మరో సంప్రోక్షణ జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకానికి ప్రభుత్వం అనుమతికై వివరించాలని చెప్పి ఈ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నవీ ముంబైలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్నటువంటి శ్రీవారి ఆలయం పక్కనే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చులను భరించేందుకు ఇప్పుడున్న ప్రస్తుతమైనటువంటి టిటిడి బోర్డు సభ్యులైనటువంటి శ్రీ సౌరభ్ బోరా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ ఆయన మొత్తం
ఖర్చులన్నీ కూడా ఆయనే పెట్టుకొని ఈ టెంపుల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆయన ముందుకొచ్చారు. అదేవిధంగా తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం ఒకటిలో 3.61 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేయటకు ఆమోదం తెలుపడం జరిగింది. తిరుపతిలోని అలిపిరి వద్ద 4.71 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కోసం యాగశాల నిర్మించేందుకు కూడా ఆమోదం తెలుపడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజును టిటిడి ఆస్థాన విద్వాన్గా నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండలంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2.71 కోట్లతో రాజగోపురం నిర్మించడానికి ఆమోదం జరగడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 36.95 కోట్లతో 7 అంతస్తుల మహారాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి ఇవన్నీ కూడా నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో నూతనంగా పరిపాలనా భవనాన్ని ఒకటి నిర్మించేందుకు ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సత్యసాయి జిల్లాలో లేపాక్షి అనేటువంటి ఊర్లో నూతనంగా కళ్యాణ మండపం నిర్మించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. దాతల ప్రివిలేజ్కు సంబంధించిన విధి విధానాలను ఏర్పాటు చేయడానికి టిటిడి బోర్డు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం చేయడం జరిగింది. ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని టిటిడి స్వాధీనం చేసుకొని అక్కడ ఆలయం నిర్మించేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిరిసిల్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో పెండింగ్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలో కూడా ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో వాటిని కూడా కన్సిడర్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డు, ఐడి కార్డు ఇవన్నీ జారీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్లో భాగంగా ఇప్పుడు ఇస్తున్న 3 లక్షలకు అదనంగా మరో 2 లక్షలు రీఎంబర్స్మెంట్ చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు అలిపిరిలోని శ్రీ వినాయక స్వామి ఆలయం సమీపంలో 4.25 కోట్లతో బస్సుల తనిఖీల కోసం ఇప్పుడు ఉపయోగిస్తున్న వాటికి అదనంగా